పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు గ్రామ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకి 8,965 కోట్లు డబ్బులు వేసాం. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేసారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నా. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈరోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే జిల్లాలకు పోయే పని లేకుండా మీ ఊరు భూమి మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే సైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారి అక్కడికి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేసామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వ ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరో పెట్టుబడి పెట్టకుండా పారిపోయిన పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే వ్యవస్థలు మొత్తం కేంద్రం కూడా ఇచ్చిన డబ్బులను ఉపయోగించకుండా 27,000 కోట్ల రూపాయలు జేజేఎం కింద వాటర్ స్కీమ్లో ఇంటింటికి కొడాయిలకు డబ్బులు ఇస్తే అందులో డబ్బులు కూడా ఉపయోగించలేదు. టైం అయిపోయింది. మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేశాం. కేంద్రం ఒప్పుకునుంది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తా ఉంది. అందుకే హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలకి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ చెంటకు కూడా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఇది వ్యవసాయ ఆధార జిల్లా. ఈ జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇచ్చాం. ఇంకా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రపంచంలో జరిగే పరిణామాల వల్ల సోయాబీన్ ఇక్కడికి ఇంపోర్ట్ చేయకుండా పోవడం, ఇంకో పక్క ఇక్కడ ఉత్పత్తి చేసి చేపలకు ఆహారంలో కలిపి చిన్న చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడం, దీనివల్ల ఫీడ్ రేట్ కూడా పెరిగింది. అందుకే నేను మొన్న మంత్రికి చెప్పాం ఈ సమస్య పరిష్కారం చేయమని. తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క దీని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఇంకో పక్క కలెక్టర్ గారు ఉన్నారు, నాగవాణి గారు.
ఈ జిల్లాలో పండించే అక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు. ఎముకల దగ్గర నుంచి ప్రోటీన్ తీయచ్చు. చేప దీంట్లో నుంచి మనం ఏదైతే డ్రైన్స్ వేస్తున్నామో అందులో నుంచి న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ కావాలి. నాకు ఒక ఆవేదన ఉండేది, ఇక్కడ నీళ్లు ఎక్కడ చూసినా ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్లు లేవు. అందుకే ధవళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని